ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని చెప్పారు. మరి అందుకనే నేను కొంచెం ఈ కేసుల బ్యాక్గ్రౌండ్లో సంయమనం పాటించా. సో మనదనే టైం కోసం ఎదురు చూసా. ఇప్పుడు నెగ్గాలి కనుక తగ్గవలసిన టైంలో తగ్గాం. ఇప్పుడు నెగ్గవలసిన టైంలో తగ్గేదే లేదు. సో కాబట్టి నేను రూల్స్ని ఫాలో అవ్వండి అని కేవలం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో, ఏదైతే న్యాయ సంహితలో ఉందో ఆ రూల్స్నే ఫాలో కావాలి అని చెప్పి అడగాల్సిన దుస్థితి ఈ పనికిమాలిన ప్రభుత్వం వలన వచ్చింది. మరి అందుకనే మరి గతంలో ఇదే ఆర్డర్ జస్టిస్ మానవేంద్ర రాయ్ గారు అటువంటి మంచి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళని ఇక్కడ ఉంచరీళ్ళు వీరిని ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుగా ఉన్నారు పట్టుబట్టి. దురదృష్టం. మరి ఆర్డర్స్ ఉన్నాయి, రూల్స్ ఫాలో అవ్వమని అడిగాం అంతే. రూల్స్ ఫాలో అవ్వమని అడిగితే దానికి కూడా ఎవరో రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మరి నిన్న కోర్టులో అసలు ఈ కేసులు ఇప్పుడేమి కేసులు లేనప్పుడు ఇటువంటి వాటిని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి అంటే ట్రాక్ రికార్డ్ అమ్మా. అక్కడ ట్రాక్ రికార్డు దైదులు రా బాబు మీ ట్రాక్ రికార్డు. నా మీద 16 కేసులో ఏదో పెట్టారు కదా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అన్నీ ఒకటే. 153A ఎవరి మధ్యలో తెచ్చిపెట్టారని. అరే అన్ని కులాలని అన్ని మతాలని నా అంతగా గౌరవించేవాడు ఈ రైకాపా పార్టీలో ఒకడైనా ఉన్నాడా? అటువంటి నా మీదే నేను కొన్ని కులాలకు కొన్ని మతాలకు వ్యతిరేకనని చెప్పి అన్యాయంగా కేసులు పెట్టారే. సరే అవన్నీ కూడా మరి బిలో 7 year సెక్షన్లే. సో కాబట్టి వాటివన్నీ నోటీస్ తప్ప అంతకంటే ఏం చేయకూడదు. ఉన్న రూల్సే ఫాలో అవ్వమన్నాం. దేశద్రోహం కేసు లేదు. ఇప్పుడు నా చుట్టూ మీడియా అందరూ ఉండాలని కూడా నేను మీడియాని కోరుకుంటున్నా. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ టైమర్తో సహా నేను పబ్లిక్లో ఉన్నప్పుడు రికార్డ్ చేయించే ఫెసిలిటీ సిస్టమ్ నేను పెట్టుకున్నాను. మీడియాయే కాదు, మా ఫోటోగ్రాఫర్లు కూడా ప్రతి క్షణం వీడియో తీస్తారు. తప్పుడు కేసులు పెట్టడానికి అవకాశం లేకుండా నా వంతు జాగ్రత్తలు, ఎందుకంటే మా బంగారం మంచిది కాదు కాబట్టి, మా ప్రభుత్వం అలాంటిది కాబట్టి నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. ఎందుకంటే చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి సార్ వీళ్ళు వర్స్ట్ ఫెలోస్ అండి అని, కొంతమంది ఇంకొన్ని వర్స్ట్గా మాట్లాడారు అనుకోండి, అవి మనం మీడియా ముందు చెప్తే బాగోదు. సో రాజుగారు మీరు రావక్కర్లేదు, అవసరం ఏముంది అన్నా కూడా నేను నెగ్గాల్సిన సమయం వచ్చింది కాబట్టి, తగ్గాల్సిన సమయం అయిపోయింది కాబట్టి నేను రేపు ఉదయం 10:30కు రాజమండ్రిలో ల్యాండ్ అయ్యి నా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయిన మరి మా జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన భీమవరానికి నేను కారు ప్రయాణం క్వైట్గా ఎవరైనా కలవడానికి మార్గం మధ్యలో వచ్చేవారంటే వారికి నమస్కారం పెట్టి మా నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడు ఏదైతే చెప్పానో నన్ను కలిసిన వారికి ఎందుకు నేను రాలేకపోయినా ఎలా నిత్యం అందరికీ అందుబాటులో ఉన్నాను, ఇవన్నీ కూడా చెప్పడం నా బాధ్యత కనుక చెప్తాను. సరే మా వాళ్ళు కొంతమంది స్థానిక కళాకారుల్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. మరి ఆ కళాకారులకు కూడా మరి వారి మనసును రంజింపచేసే విధంగానే మరి మా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. వారు నిజమైన వ్యక్తులుగా వస్తే నిజంగా చెప్తారు. మరి కళాకారులు వస్తే
మరి కళలను గౌరవించాలి కాబట్టి ఇటువంటి కళాకారులను కూడా మరి తగు సత్కారం చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఎనియో చూద్దాం. ఇప్పుడు అటువంటి వెకిలి వేషాలు వేసే మంత్రులకి మంత్రి పదవులు లేవు. సో కాబట్టి అవి కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. మీరు కూడా స్థానిక కళాకారులారా సంయమనం పాటించండి. పోతున్నాయి రథచక్రాలు పోతున్నాయి. ఇన్నాళ్ళు తొక్కేసిన జగన్నాథ రథచక్రాలు పోతున్నాయి. సో కాబట్టి పోలీసు మిత్రులు, ఇంకొద్దిమంది స్థానిక కళాకారులు కాస్త సంయమనం పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక నేను ఏదైతే